నమస్తే myself శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ భగత్ నగర్ చోరీ కేసులో నిందితుల అరెస్టు 2 లక్షల నగదుతో పాటు 43 గ్రాముల బంగారం స్వాధీనం మృతి చెంది వారమైన అరెస్ట్ కాని నిందితులు రాజేందర్ రెడ్డి హత్య కేసులో పోలీసుల తీరుపై అనుమానాలు రసమైపై ఎమ్మెల్యే కవ్వంపల్లి ఫైర్ పాతాళానికి తొక్కాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు కరీంనగర్ లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు ఉపాధ్యాయులని సత్కరించిన విద్యార్థులు ఇక వార్తల్లోని వివరాలు భగత్ నగర్ చోరీ కేసులో ప్రధాన నిందితులని కరీంనగర్ పోలీసులు పట్టుకున్నారు. మీరట్కు చెందిన నిందితులని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి బంగారం వెండి ఆభరణాలని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్లోని భగత్ నగర్ చోరీ కేసులో బాధితుడి అజ్మత్ అలీ అల్లుడు రజావుద్దీన్ తో పాటు మనవడు అజీం రాజా ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన 3 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నామని సిపి గౌసాల్ అన్నారు. వారి వద్ద నుండి 2 లక్షల రూపాయల నగదుతో పాటు 43 తులాల బంగారు ఆభరణాలు 64 గ్రాముల వెండి ఆభరణాలని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా అల్లుడు రజావుద్దీన్ కుటుంబ కలహాల కారణంగా అతని భార్య కరీంనగర్లోనే ఉంటుందని తిరిగి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించాడని తెలిపారు. అయితే ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించడంతో ఇక్కడే వ్యాపారం పెట్టుకునేందుకు బాధితుడు అజ్మత్ అలీ సాయం చేశారని సిపి చెప్పారు. వ్యాపారంలో నష్టపోయిన రజావుద్దీన్ తరచూ భార్య మామ వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ వేధించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల పాటు బాధితుడి ఇంట్లో ఉన్న అల్లుడు రజావుద్దీన్ నగదు బంగారు ఆభరణాలపై కన్నేసి ఉంచాడని తెలిపారు. రజావుద్దీన్ కుమారుడు అజీం రజాతో పాటు మీరట్కు చెందిన మరో 3 కలిసి పథకం రచించాడు. ఈ నెల 20న మీరట్ నుంచి రైలులో రామగుండం చేరుకుని 21వ తేదీ అర్ధరాత్రి సమయంలో డమ్మీ పిస్టళ్లు కత్తులతో బాధితుడి ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారని పేర్కొన్నారు. పోయిన వారం కరీంనగర్ టౌన్ భగత్ నగర్ ఏరియాలో జరిగిన హౌస్ డకాతి కేసు సక్సెస్ఫుల్ గా సాల్వ్ అయింది. దీంట్లో ముఖ్యంగా విక్టిమ్స్ ఓన్ సన్ ఇన్ లా నేమ్లీ రజావుద్దీన్ అండ్ గ్రాండ్ సన్ అజీమ్ తో పాటు ఇంకా 3 మీరట్ సిటీ నుంచి ఇక్కడ వచ్చి ఇది దొంగతనం చేశారు. దీంట్లో ఇప్పటి వరకు 3కి అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ 5 దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు. దీంట్లో ఇంక్లూడింగ్ విక్టిమ్స్ అల్లుడు అండ్ గ్రాండ్ సన్. ఇప్పటి వరకు క్యాష్ అరౌండ్ 2.09 lakhs, 43.67 grams గోల్డ్ అండ్ 65 grams సిల్వర్ ఈ 3 రికవర్ అయింది 3 కస్టడీ నుంచి. ఇంకా 2 అక్యూజ్డ్ మెయిన్ A1 and A2 రజావుద్దీన్ అండ్ అజీమ్ ఆర్ స్టిల్ అబ్స్కాండింగ్. సో దీనివల్ల ఇట్లా ప్లాన్ చేయడం జరిగింది. యాజ్ పర్ దేర్ ప్లాన్ వాళ్ళు 20th జూలై నుంచి అక్కడ మీరట్ నుంచి స్టార్ట్ అయ్యారు. ఇక్కడ రామగుండం స్టేషన్లో దిగి డైరెక్ట్ ఆటో పట్టుకొని వీళ్ళు కరీంనగర్ అవుట్స్కట్స్లో వచ్చారు. ఆ తర్వాత నైట్ టైంలో టౌన్లో వచ్చి ఇది దొంగతనం చేసి డకాతీ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఇల్లు కింద ఉన్న బైక్స్ తీసుకొని దొంగతనం చేసేది కూడా ఇక్కడ నుంచి వరంగల్ వైపు వెళ్ళారు. హుజరాబాద్ అవుట్స్కట్స్లో వీళ్ళు వాడిన 2 బైక్స్ కూడా మనకి దొరికింది. టోటల్ 8 మెంబర్స్కి ఇన్వాల్వ్మెంట్ అన్నారు, కానీ మనకి ఎవిడెన్స్ ప్రకారం ఓన్లీ 5 మెంబర్స్ వచ్చారు, వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో ఇన్ దిస్ కేస్ లాస్ట్ 7 డేస్ నుంచి మన కరీంనగర్ పోలీస్ వాళ్ళు ఆల్ ఆఫీసర్స్ ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. ఆల్మోస్ట్ 8 స్పెషల్ టీమ్స్ వర్ ఫార్మ్, ఇంక్లూడింగ్ 2 teams were sent to Meerut to apprehend these people. గుండ్లపల్లి మాజీ సర్పంచ్ భర్త రాజేందర్ రెడ్డి హత్య కేసులో కరీంనగర్ పోలీసుల తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. మరణించి వారం రోజులు గడుస్తున్నా నిందితుల్ని అరెస్టు చేయకపోవడంతో ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. పైగా నిందితుడికి పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేయడమేంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. సామాన్యులకి పోలీసులు న్యాయం చేయలేరని స్పష్టమైందని ఆరోపిస్తున్నారు. భర్తని కోల్పోయిన కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసులని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
కరీంనగర్ జిల్లా గన్నీరువరం మండలం గుండ్లపల్లి మాజీ సర్పంచ్ భర్త రాజేందర్ రెడ్డి కేసులో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా అగుపిస్తోంది. ఇప్పటి వరకు నిందితులను అదుపులోకి తీసుకోకపోవడంతో రాజకీయ ఒత్తిడికి తలొగ్గినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే అనుచరుడితో పాటు మరికొందరిపై మరణ వాంగ్మూలంలో స్పష్టంగా చేర్చినా అరెస్టు చేయకపోవడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాజేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న మరుసటి రోజు వాగ్మూలం అందించారని, అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 20 రోజులు గడుస్తున్న కేసులు నమోదు చేయకపోవడంపై పోలీసులపై ఉన్న ఒత్తిడి స్పష్టమవుతోంది. కాగా మానకొండూరు ఎమ్మెల్యేతో పాటు ఆయన పీఏ ఇతర నిందితులు కలిసి రాజేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించారంటూ మాజీ ఎమ్మెల్యే రసబి బాలకిషన్ ఓ వీడియో విడుదల చేశారు. జడ్జికు అందించిన మరణ వాంగ్మూలంలో స్పష్టంగా ఎమ్మెల్యే అనుచరుడు మురళీధర్ రెడ్డితో పాటు వడ్లూరి గ్రామానికి చెందిన సాదిక్తో పాటు ఆయన అనుచరుల పేర్లు చేర్చారని రసమై కోరారు. ఇంతవరకు అరెస్టు చేయకపోవడం ఏంటని ఏసీపీని ప్రశ్నించారు. మరణ వాంగ్మూలం కన్నా ఇంకా సాక్ష్యాలు ఏముంటాయని అడిగారు. అట్రాసిటీ కేసు నమోదు చేయించి పక్కా ప్లాన్ ప్రకారమే తనంతట తాను ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఆరోపించారు. పైగా నిందితుడు మురళీధర్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు కాపలా ఉండడం సిగ్గుచేటన్నారు. ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే సతీమణి అనురాధకు చెందిన అంకిత హాస్పిటల్లో నిందితులను దాచిపెట్టారని ఆరోపించారు. ఇంత జరిగినా ఎమ్మెల్యే కవ్వంపల్లి బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని అడిగారు. ఎమ్మెల్యే కవ్వంపల్లితో పాటు మురళీధర్ రెడ్డి ఇతరులపై కేసు నమోదు చేయాలన్నారు. వారిని అరెస్టు చేసేంత వరకు పోరాటం చేస్తామని చెప్పారు. చావు కారణమైనటువంటి వాళ్లను మరణ వాంగ్మూలంలో స్వయంగా రాజేందర్ రెడ్డి గారే జడ్జి గారికి, హాస్పిటల్లో జడ్జి గారికి మరణ వాంగ్మూలం ఇవ్వడం జరిగినది. నా చావుకు ముఖ్యమైనటువంటి కారణము మురళీధర్ రెడ్డి గారు. వారు ఎమ్మెల్యే గారికి అత్యంత ఆత్మీయుడైనటువంటి పిఏ గారు, అలాగే వడ్లూరుకు సంబంధించినటువంటి సాదిక్ ఆయన అనుచరులు వీలే నా మృతి కారణమని చెప్పేసి జడ్జి గారికి చెప్పిన తర్వాత కూడా 5 రోజులైతా కూడా ఇప్పటికీ అరెస్టు చేయలేకపోవడంలో ఉన్నటువంటి మతలబ్ ఏందో మాకు అర్థం కావడం లేదు. మేము గౌరవనీయమైనటువంటి ఏసీపీ గారికి కానీ మేము ఒకటే మాట అడగదలుచుకున్నాం. మీరు ఆ రోజు చెప్పారు వెంటనే అరెస్ట్ చేస్తామని కూడా చెప్పినారు. మళ్ళీ ఇవాళ మీకు ఇంకా ఏం ఎవిడెన్స్లు కావాలి? ఎవిడెన్స్లు అనేటివి కనబడుతూనే ఉన్నది కదా. అతను ఆత్మహత్య చేసుకున్నటువంటి పిరికివాడు కాదు, చేసుకోవాల్సినటువంటి ఆగత్యం గాని రాజేందర్ రెడ్డికి లేదు. ఇది పక్కా ప్లాన్ ప్రకారమే వాళ్లే కిరోసిన్ పోసేటట్టు చేసి తనంతా తాను పోసుకునేటట్టు చేసి ఆత్మహత్యకు పురిగొల్పినటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. వాళ్ళ భార్య కూడా ఆరోపించినది ఈ కెమెరాలన్నీ చెక్ చేయాలని చెప్పేసి. దీనికి ఒక్క మురళీధర్ రెడ్డి గారు వెనుక ఇలా ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి విషయం కూడా స్పష్టం అవుతున్నది. ఎందుకంటే అరెస్టు చేయలేకపోవడంతో మేము ఒకటే మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఇలా ఎంత బాధకరమైన విషయం అనంటే చచ్చిపోయిన ఇంటికాడ ఒక్కరు దిక్కులేరు, చంపిన ఇంటికాడ ఇలా పోలీసుల బందోబస్తు పెట్టి గుండ్లపల్లి ఇక్కడ కాపలా కాస్తున్నారు. నేను చెప్తా ఉన్నా, ఇబ్రాహీంపట్నంలోని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సంబంధించినటువంటి అనురాధ మేడం గారు పర్యవేక్షణ చేస్తున్నటువంటి హాస్పిటల్ అంకిత హాస్పిటల్ ఇబ్రాహీంపట్నంలో వాళ్ళు ఉన్నారు. మీరు వెళ్ళండి, ఎక్కడ మనం తీసుకొచ్చి అప్పచెప్పంటే అప్పచెప్తాం మేము, మీరు మీతో కాదు అనంటే. ఇంత అన్యాయం ఏందనండి, ఇంత అలసత్వం ఏంది? ఇలా తిరుగుతా ఉన్నావు, కనీసం నేనున్నానన్నటువంటి భరోసా నీకు సంబంధమే లేకపోతే ఇలా సర్పంచ్ మమతా గారిని నువ్వు ఎందుకు పరామర్శకు వెళ్ళలేదు? నీకు చెప్పులతో కొడతారని చెప్పేసేసి, నేను తరిమి కొడతారని చెప్పేసేసి ఇలా నువ్వు భయపడుతున్నావు అంటే దీని వెనుక నువ్వు ఉన్నావంటే మేమందరం భావించుకుంటా ఉంటున్నాం. ప్రతిపక్షాలు బురద లాంటివి అని, స్థానికేతరుడిని పాతాళానికి తొక్కాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మానకొండూరు నియోజకవర్గంలోని లబ్ధిదారులకి చెక్కుల్ని అందజేశారు. మాజీ ఎమ్మెల్యే రసమైపై ఎమ్మెల్యే కవ్వంపల్లి తీవ్రంగా మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ 27వ విడతగా 99 మందికి 31,92,000 సీఎం సహాయనిధి చెక్కులను, 27 మందికి 27,03,000 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులని లబ్ధిదారులకు అందించారు. కాంగ్రెస్ అనేక పథకాల్ని తీసుకొచ్చి ఎంతో మందికి అండగా నిలుస్తోంది అన్నారు. ఏడాది కాలంలో 40% మందికి 2 లక్షల రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అన్నారు. అధిక దిగుబడి వచ్చినా ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు అకౌంట్లో వేసిందని చెప్పారు. పేదలంటే సీఎం రేవంత్ రెడ్డికి ప్రేమ అని, పేదల కోసమే పథకాలు తీసుకొచ్చాడని, రాష్ట్రంలో గుడిసెలేని తెలంగాణనే చూడాలనేది సీఎం కళ అని చెప్పారు. అందుకే అర్హులకు ఇందిరమ్మ ఇండ్లను ఇస్తున్నాడని తెలిపారు. గతంలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఉండి ఒక్క ఇల్లు కూడా తీసుకురాలేదని, ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఉన్న కేంద్రం నుండి ఇండ్లు తీసుకువచ్చే ప్రయత్నం సీఎం చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ నాయకులకి ఇండ్లు ఇచ్చామని, తమ ప్రభుత్వ పథకాలు కళ్లకిందే కనిపిస్తున్నాయని తెలిపారు. కేసీఆర్ చేసిన అన్యాయాలను చూసి తమని గెలిపించినట్లు, కట్టిన కొద్దీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లని సైతం బీఆర్ఎస్ వారు అమ్ముకున్నారని ఆరోపించారు.
స్థానికేతరుడని ప్రజలు బుద్ధి చెబితే వెళ్లిపోయి అప్పుడప్పుడు వీడియోలు పెట్టడం, ప్రెస్ మీట్లు పెట్టి బూతులు తిట్టడం చేస్తున్న వ్యక్తికి రాబో రోజుల్లో మరోసారి పాతాళానికి తొక్కాలని కోరారు. ప్రతిపక్షాలు బురదలాంటి వారని, అందులో ఏది వేసినా మన మీదనే పడుతుందని, అందుకే తాము మాట్లాడడం లేదని స్పష్టం చేశారు. ప్రజలు మరోసారి బొక్కలు ఇరగదని మళ్లీ పంపిస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఓ పవన్ కుమార్, తహసీల్దార్ కర్ర శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ రాజీవ్ మల్హోత్రా, సొసైటీల చైర్మన్లు మోరపల్లి రమణారెడ్డి, గోపు మల్లారెడ్డి, మండల అధ్యక్షులు బండారి రమేష్, నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, దావు సంపత్ రెడ్డి, గొట్టిముక్కల సంపత్ రెడ్డి, పొన్నాల సంపత్, కొత్త తిరుపతి రెడ్డి, పోలు రమేష్, రాము, బండారిపల్లి లక్ష్మణ్, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ చేసిన అన్యాయాలు, అరాచకాలు చూసే కదా మమ్మల్ని గెలిపించింది మీరు. వాళ్ళు చెప్పిన అసత్య ప్రచారాలే కదా మరి ఈ రోజు అవాకులు చెవాకులు. ఆ రోజు 10 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కట్టియలే, ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టియలే, ఒక ఊర్లో నావు మాత్రంగా కట్టించి అది అమ్ముకున్నారు. సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మా నాయకుల మీద. ఏ ఒక్కరికి కూడా ఇల్లు లేని నిరుపేదలకు వాళ్ళు కాంగ్రెస్, టిఆర్ఎస్, బీజేపీ, కమ్యూనిస్ట్ అని చూడకుండా నిరుపేదలైన వాళ్ళందరికీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వము, టిఆర్ఎస్ ప్రభుత్వం కలిసి ఉన్నారు. కానీ ఒక్క ఇల్లు తీసుకురావాలి కేంద్రం. ఒక్క ఇల్లు ఆ రోజు 700 రూపాయలు, 700 కోట్ల ప్రభుత్వ ఆదాయం ఉంటే ఇసుక మీద ఈ రోజు ఎన్ని వేల కోట్ల ఆదాయం వస్తూ ఉంది. పుట్టిగానే బట్ట కాల్చి మీదేయాలి, నువ్వు కాదు చూసుకోరా అన్నట్టుండదు కదా. బురద మేమెందుకు మాట్లాడతలేమంటే పెండల బురద వేస్తే ఏమైందమ్మా మన ముఖం మీద తెలుస్తుంది. అది పెండలాంటోళ్ళు, బురదలాంటోళ్ళు అని మనం దూరం ఉంటే ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా ఒక రోజు వచ్చింది, ప్రజలు బుద్ధి చెప్పినారు. ఆ బుద్ధి తెచ్చుకొని మంచిగుంటే మంచి మాటలు మాట్లాడితే మంచిది, లేకపోతే బొక్కలిరగదాన్ని వాళ్ళని యొక్క ఊరికి పంపిస్తారు. కరీంనగర్లో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని పలు ఆలయాలు, విద్యాలయాలలో ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు. పలు విద్యా సంస్థల్లో గురువులని సాల్వాతో సత్కరించి గౌరవించారు. గురువుల ఆశీస్సులు విద్యార్థులపై ఉండాలని పలువురు ఆకాంక్షించారు. కరీంనగర్లోని మానేరు విద్యా సంస్థల్లో గురు పౌర్ణమి వేడుకలని అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గడిచిన 40 సంవత్సరాలుగా విద్యారంగంలో విశేష సేవలందిస్తూ ఎంతో వేల మంది విద్యార్థులకి విద్యాబుద్ధులు నేర్పి సమాజానికి ఉత్తమ పౌరులుగా అందిస్తున్న మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి, డైరెక్టర్ కడారి సునీతారెడ్డిలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, గురువందన నృత్యాలు ఎంతగానో అలరించాయి. 40 ఏళ్లుగా విద్యాసేవలో కొనసాగుతూ ఎంతో మందిని ప్రయోజకులుగా తీర్చిదిద్దడం తమకి దక్కిన గొప్ప వరమని చైర్మన్ అనంతరెడ్డి అన్నారు. సమాజంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదేనని చెప్పారు. కేవలం రాబోయే రోజుల్లో కూడా సాంకేతికతను జోడించి మరింత నాణ్యమైన విద్యని అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానేరు స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. These books are giving a knowledge to the society, in the world, in the universe. Therefore now that Veda Vyasa became a Guru, universal Guru or Adi Guru. Adi Guru is the first Guru to the universe, irrespective of caste, creed and religion. Actually this our system, our custom is not a religion. The system or custom which we are following the Vedas and Mahabharata. శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి దివ్య ఆశీస్సులతో స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్ కరీంనగర్ జోన్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఎంఆర్ వైశ్యభవన్లో విశ్వస్ఫూర్తి గురువు సూచించిన ప్రస్థానం, సాధనా విధానాన్ని నిర్వాహకులు హాజరై భక్తులకి వివరించారు. మొదటగా పుష్పలత ఆసన ప్రాణాయామ ధ్యాన విధానాన్ని భక్తులతో చేయించారు. పలువురు స్ఫూర్తి కుటుంబ సభ్యులు గురువు సూచించిన విధానాన్ని వివరించారు. ఇలాంటి కార్యక్రమానికి హాజరు కావడం సంతోషంగా ఉందని వంగపల్లి రాజేశ్వర్ అన్నారు. రానున్న కాలంలో కరీంనగర్లోని అన్ని విద్యా సంస్థలకి ఈ విధానాన్ని పరిచయం చేస్తామని చెప్పారు. అన్ని విద్యాలయాల్లో స్ఫూర్తి కుటుంబం ద్వారా కార్యక్రమాలు చేపట్టేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని జోనల్ ఇన్ఛార్జి ఈఎల్పి రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి కుటుంబ సభ్యులు సత్యనారాయణ, లింగారెడ్డి, మధుసూదన్, సావర్కర్, శివ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఉందో ఈ అధ్యాయాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఇక్కడ చాలా ముఖ్యంగా మన కరీంనగర్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి రాజు సార్
నిజంగా వృత్తిరీత్యా వాళ్ళ ఒక ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ కూడా, ఒక ఏఈగా ఉన్నప్పటికీ కూడా, ఒక గెజిటెడ్ హోదాలో ఉన్నప్పటికీ కూడా సమాజానికి ఏదో చేయాలనేటువంటి ఒక తపన కొద్దీ మనస్ఫూర్తి కుటుంబంతో మనల్ని ముందుకు తీసుకురావాలనేటువంటి మన రాజు గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు సార్ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు నేను ఇక్కడికి రావడానికంటే ముందు నేను సెర్చ్ చేసిన దానికి కూడా ఇప్పుడు ప్రాక్టికల్గా మన లింగారెడ్డి సార్ ఏదైతే చెప్పినారో అక్షరము ఏదైతే తను అంటే గురువు గారి గురించి చెప్పినటువంటి ప్రతిదీ వింటా ఉంటే కూడా నిజంగా ఆ గురువు గారి ఆశీస్సులు మనందరి మీద కూడా సుస్పష్టంగా ఈ వర్షం రూపంలో మన మీద ఖచ్చితంగా ఆ గురువు గారి ఆశీస్సులు ఉన్నాయి అనేటువంటి సార్ చెప్తా మల్లెపూల వాసన గురించి చెప్పడము, గంధం వాసన గురించి చెప్పారు. అలా కాకుండా కరీంనగర్లోని కృష్ణానగర్లో శ్రీ ధర్మశాస్త్ర సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమిని పురస్కరించుకొని 108 మంది దంపతుల చేత సామూహిక గోపూజోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ ఆగమ శాస్త్ర పండితులు నమిలిగొండ రమణాచార్యుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా గోపూజ చేశారు. వ్యాస భగవానుడు లోకానికి 18 పురాణాలు, ఉపపురాణాలు, ఉపనిషత్తులు అందించి గురుస్థానాన్ని పొందాడని, ప్రతి వ్యక్తి తల్లే మొదటి గురువు అని రమణాచార్యులు తెలిపారు. గోమాత తల్లిలాంటి క్షేమాన్ని అందిస్తుంది కాబట్టే దానిని గోమాత అన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పండితులు నమిలిగొండ రమణాచార్యులు, గుండ రాధాకృష్ణన్, నారదాసు వసంతరావు, కాంగ్రెస్ నాయకులు పురుమల శ్రీనివాస్, సత్యనారాయణ, భక్తులు పాల్గొన్నారు. గురువు మొట్టమొదటి గురువు తల్లి గురువు, ఆ తర్వాత ఈ జగత్తుకు వ్యాసుడు గురువు కాబట్టి దీన్ని వ్యాస పౌర్ణిమ అంటారు, గురు పౌర్ణిమ అంటారు. ఈ గురు పౌర్ణిమ సందర్భంగా శ్రీ ధర్మశాస్త్ర సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మన గుండా రాధాకృష్ణ గారు వారి మిత్ర బృందం అందరూ కూడా కలిసి ఇక్కడ 108 మంది దంపతులతోని గోపూజ ఉత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా గో ప్రతిమలను తర్వాత పూజా ద్రవ్యాలంతా కూడా ఉచితంగా ఇచ్చి చక్కగా ఇంత వర్షంలో కూడా అందరూ కూడా దంపతులు వచ్చి ఈ పూజా కార్యక్రమం చేసుకోవడం చాలా గొప్పనైనటువంటి విషయం. అదేవిధంగా వైకుంఠం నుంచి దేవతలందరూ కూడా గోమాతలో వచ్చి కొలువై ఉన్నట్టుగా ఆ గోమాతను ఎవరైతే అర్చిస్తారో వాళ్లకు సకల దేవత అనుగ్రహం వారందరికీ కలుగుతుంది. కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు యజ్ఞం భక్తి శ్రద్ధలతో చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్ కోల అన్నారెడ్డి, పుల్లెల శ్యామ్, ఎలగందుల శ్రీనివాస్ హాజరై యజ్ఞంలో పాల్గొన్నారు. జోష్యం అనుదీప్ వేద మంత్రోచ్చారణలతో యజ్ఞం నిర్వహించారు. అనంతరం గురువులని సాలువాతో సత్కరించారు. గురువు యొక్క గొప్పతనాన్ని, భారతీయ సంస్కృతిలో గురువు స్థానాన్ని ముఖ్య వక్త డాక్టర్ లెక్కల రాజభాస్కర్ రెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు మోర రణిధీర్, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. మహాభారతం దాన్నే పంచమ వేదం అని కూడా అది ఒక నానుడి ఉంది. ప్రపంచంలో ఉన్నది అంతా మహాభారత గ్రంథంలో ఉంది. అందులో లేనిది అసలు ప్రపంచంలోనే లేదు. అర్థమైందా? అంటే మహాభారతాన్ని చదివితే మనకు జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు సమాధానం ఉంటుంది. దాన్ని చదివితే మనము మన జీవితాన్ని చదివినట్టే. Gu means darkness, Ru means removing of darkness. So Guru Purnima. So every stage of your career you need a proper teacher. Guru means teacher. If you have a proper teacher, you can able to learn the techniques and doing the things is very easy. Like for example, Rajabhaskar Reddy sir is the senior dental surgeon. I am the general surgeon. We both. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని జ్యోతిష్మతి కళాశాల ప్రాంగణంలో గల మహిమాన్విత శ్రీ సాయిబాబా దేవాలయంలో గురు పూర్ణిమ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గురు పూర్ణిమని పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి సాయిబాబా దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు దత్తాత్రేయ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు, వేద మంత్రోచ్చారణల నడుమ మహాహారతి నిర్వహించారు. షిరిడి సాయిబాబా ఆలయంలో నిర్వహించే పూజా విధానాన్నే ఈ ఆలయంలో కూడా అనుసరించడం విశేషంగా నిలిచింది. గురు పూర్ణిమ సందర్భంగా భక్తులు భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గురువుని స్మరించుకుంటూ సాయిబాబా ఆశీస్సులు పొందారు. భక్తి గీతాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.
ఈ కార్యక్రమంలో జ్యోతిష్మతి విద్యా సంస్థల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు, జువ్వాడి విజయ, కళాశాల సెక్రటరీ జువ్వాడి సుమిత్ సాయి, డీన్ డాక్టర్ వైశాలి, అధ్యాపకులు, కళాశాల ప్రతినిధులు, భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు పూర్ణిమ వేడుకలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరిగాయి. మత్తు పదార్థాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ గౌసాలం అన్నారు. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో చేసిన తనిఖీల్లో బయటపడ్డ గంజాయిని దగ్ధం చేశారు. దాదాపు 38 కేసుల్లో లభించిన 63.621 కిలోల గంజాయితో పాటు ఒక గంజాయి మొక్కని దహనం చేశారు. మానకొండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదులగట్టెపల్లి గ్రామంలో ఉన్న వెంకటరమణ ఇన్సినేటర్లో సిపి గౌసాలం సమక్షంలో డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ గంజాయిని దహనం చేశారు. మత్తు పదార్థాల విక్రయం, రవాణాపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని సిపి గౌసాలం తెలిపారు. నిందితులకి కఠినమైన చట్టాలు రూపొందించబడ్డాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు శ్రీనివాస్, వెంకటస్వామి, ఇన్స్పెక్టర్లు రఫీక్, శ్రీలత, ఆర్ఐలు రజనీకాంత్, శ్రీధర్ రెడ్డి, ఇన్సినరేటర్ ప్లాంట్ తిరుపతి, ప్రభాకర్ రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రం బొమ్మకల్ రోడ్లో గల సర్వవైదిక సంస్థానం గారాలాడుతున్న శ్రీ యజ్ఞ భవానుడి ఆలయంలో పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో పవిత్రోత్సవాలని 3 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. తెలిసి తెలియక జరిగే దోష పరిహారార్థం ఆలయంలో పవిత్రోత్సవ కార్యక్రమాలు చేపడతారు. ఇందులో భాగంగా మొదటి రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుణ్యాహవచనం, అంకురార్పణ, హోమాది కార్యక్రమాలు జరిగాయి. శ్రీ యజ్ఞ వరాహస్వామి వారికి మంగళహారతులు సమర్పించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయ నిర్వాహకులు భాష్యం వరప్రసాద్ దంపతుల చేత ప్రత్యేక పూజలు చేయించారు. వసుధా సమేత శ్రీ యజ్ఞ భగవానుణ్ణి ఆసీనులను చేసి పూజలు చేశారు. అనంతరం ఉత్సవ మూర్తులతో ఆలయ ప్రదక్షిణ గావించి హోమశాల ప్రవేశాన్ని గావించారు. అనంతరం భక్తి శ్రద్ధలతో హోమాన్ని జరిపించారు. భక్తులు వరాహస్వామివారి నామస్మరణ చేస్తూ పవిత్రోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరీంనగర్ శివార్లోని నగనూర్ శ్రీ దుర్గాభవాని ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున 54 రకాల కూరగాయల మాల అలంకరణలో దుర్గాభవాని అమ్మవారు భక్తులకి దర్శనమిచ్చారు. వ్యాస పూర్ణిమ సందర్భంగా ఆలయంలో ప్రాంగణంలోని వ్యాసుడికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ, ఉయ్యాల సేవలు ఆలయ ప్రధానార్చకులు పవనకృష్ణ శర్మ నిర్వహించారు. సువాసినీలు సౌందర్య లహరి పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్, చైర్మన్ వంగళ లక్ష్మణ్, ఆలయ కమిటీ సభ్యులు ముక్క ప్రభాకర్, నిర్మల తిరుపతి, పడకంటి వినోద్ కుమార్ భక్తులు పాల్గొన్నారు. నివాసి
भास्करं करुणाकरम् अद्वयानन्ददं शान्तं सुन्दरेशमुपास्महे शङ्कारूपेण मत्स्यं पङ्कीकृतमभूध्यया किङ्करीयस्य सामाय शङ्कराचार्यमाश्रये प्रह्लादवदतुर्देवो यो नृसिंहो परो हरिः नृसिंहोपासकं नित्यं तं नृसिंहं गुरुं भजे। తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యారంగంలో పలు సంస్కరణలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి నుంచి డిజిటల్ విద్య వరకు అనేక కార్యక్రమాలని ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యా నాణ్యత, ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధి, విద్యార్థుల్లో భవిష్యత్తు నైపుణ్యాల పెంపు వంటి అంశాలు కూడా కీలకంగా మారాయి. తెలంగాణ విద్యా విధానం ప్రస్తుతం ఏ దిశగా సాగుతోంది? భవిష్యత్తు తరాలని సిద్ధం చేసే విషయంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. తెలంగాణ విద్యా విధానంలో ప్రధాన లక్ష్యం ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడం. అందుకోసం ప్రభుత్వం పాఠశాలల మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. మన ఊరి మనబడి వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు, తాగునీటి సదుపాయాలు, మరుగుదొడ్లు, గ్రంథాలయాలు, ప్రయోగశాలలు వంటి వసతులను మెరుగుపరుస్తుంది. విద్యార్థులకు మెరుగైన అభ్యాస వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా తెలంగాణ విద్యా వ్యవస్థ డిజిటల్ విద్యపై కూడా దృష్టి పెంచుతుంది. స్మార్ట్ క్లాస్ రూమ్లు, డిజిటల్ లెర్నింగ్ టూల్స్, కంప్యూటర్ ఆధారిత విద్యా విధానాలను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా కృత్రిమ మేధస్సు, కోడింగ్, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యాల వంటి భవిష్యత్తు నైపుణ్యాలను విద్యార్థులకు అందించే దిశగా అడుగులు వేస్తుంది. అయితే విద్యారంగంలో ఇంకా కొన్ని సవాళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల మధ్య విద్యా నాణ్యతలో తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధ్యాయుల కొరత, ప్రాథమిక అభ్యాస నైపుణ్యాల లోపం, విద్యార్థుల వ్యక్తిగత అభివృద్ధిపై పరిమిత శ్రద్ధ వంటి సమస్యలు విద్యా వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. విద్యార్థుల నమోదు సంఖ్య పెరగడమే కాకుండా వారు నిజంగా నేర్చుకుంటున్నారా అనే అంశంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైనది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ అవసరమవుతుంది. కృత్రిమ మేధస్సు, డిజిటల్ సాధనాలు, ఆధునిక బోధనా పద్ధతులు, విద్యార్థుల మానసిక ఆరోగ్యం వంటి అంశాల్లో ఉపాధ్యాయుల సామర్థ్యాలను పెంపొందించడం ద్వారా విద్యా నాణ్యతను మరింత మెరుగుపరచవచ్చని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తు విద్యా విధానం కేవలం పాఠ్యాంశాల బోధనకు మాత్రమే పరిమితం కాకుండా విద్యార్థుల సామర్థ్యాల అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, జీవన నైపుణ్యాల పెంపు ద్వారా విద్యార్థులను భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం చేయాల్సి ఉంటుంది. పాఠశాలలు జ్ఞానం అందించే కేంద్రాల నుంచి జీవితానికి సిద్ధం చేసే కేంద్రాలుగా మారాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే తెలంగాణ విద్యారంగం ప్రస్తుతం మార్పు దశలో ఉంది. మౌలిక వసతుల అభివృద్ధి, డిజిటల్ విద్య, నైపుణ్య ఆధారిత అభ్యాసం వంటి అంశాల్లో పురోగతి కనిపిస్తున్నప్పటికీ విద్యా నాణ్యత, సమాన అవకాశాలు, ఉపాధ్యాయ అభివృద్ధి వంటి అంశాలపై నిరంతర దృష్టి అవసరం. ప్రతి విద్యార్థి నేర్చుకునేలా, ఆలోచించేలా, భవిష్యత్తును నిర్మించేలా చేసే విద్యా వ్యవస్థను నిర్మించగలిగితేనే తెలంగాణ విద్యా విధానం తన అసలు లక్ష్యాన్ని సాధించినట్టు అవుతుంది. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సమావేశాలు కరీంనగర్లో ప్రారంభమయ్యాయి. నగరంలోని కళాభారతిలో జిల్లా ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎస్ఎఫ్ఐ జాతీయ సహాయ కార్యదర్శి అతీక్ అహ్మద్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రజనీకాంత్, నాగరాజు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలని అవలంబిస్తోందని జాతీయ ఎస్ఎఫ్ఐ సహాయ కార్యదర్శి అతీక్ అహ్మద్ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు ఉద్యమం నడిపించి విజయం సాధించిన అనంతరం విద్యార్థి నాయకులపై కక్షపూర్వకంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దదించే వరకు పోరాటం ఆగదని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ది ఉంటే పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్, మమత, రంజిత్ రెడ్డి, భరత్, రాజు, రమ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రశాంత్, అభి, స్మరాన్, శ్రీకాంత్, రాజు, లెనిన్, నాగకృష్ణ, మానస, మమత, జ్ఞాపిక తదితరులు పాల్గొన్నారు. तेलंगाना के अंदर जिस तरह से स्कॉलरशिप का इशू हो, चाहे कोई भी यूनिवर्सिटीज़ के अंदर बहुत सारे स्कॉलरशिप का इशू है, उसको लेकर तेलंगाना एसएफआई करीमनगर के अंदर तेलंगाना का कमेटी यहाँ पे चल रहा है. 2 दिन डिस्कशन रहेगा. उसके अंदर प्रॉपर हम लोग डिस्कशन करेंगे और बताएंगे ये रेवंत रेड्डी गवर्नमेंट को जिस तरह से आए दिन हम लोग कई प्रोटेस्ट किए हैं, उसको लेकर हम लोग डिमांड कर रहे हैं कि जो रिएम्बर्समेंट है उसको रिजॉल्व करना चाहिए और स्कॉलरशिप का इशू को रिजॉल्व करना चाहिए. और जिस तरह से स्कूल्स वगैरह लॉक और बंद करने का पॉलिसी लेकर आ रहे हैं, हम उसके खिलाफ हैं और उसको प्रॉपर असेंबली में डिस्कस करके उसको लेकर आना चाहिए. इसी डिमांड के साथ इनकलाब जिंदाबाद. ప్రజాప్రతినిధిగా చెలామణి అవుతున్న ఓ స్నేహితుణ్ణి నమ్మిన పాపానికి భారీ చోరీకి పాల్పడ్డ ఘటన కరీంనగర్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ల్యాప్టాప్ చోరీ కేసులో విచారణ చేపడుతున్న పోలీసులకి సీసీ కెమెరాల ద్వారా ఈ చోరీ కేసు నిందితుల్ని పట్టుకున్నారు. కరీంనగర్లో సిపి గౌస్ ఆలం మీడియాతో మాట్లాడారు. నగరంలోని తీగలగుట్టపల్లిలో ఓ ప్రభుత్వ అధికారి అద్దెకుంటున్నారు. కాగా అధికారి స్నేహితుడైన మంతిని మండలం ఎక్లాస్పూర్కు చెందిన శంకర్లాల్ను నమ్మి తరచూ ఇంటి తాళాలు ఇచ్చేవాడు. ఇటీవల ఓ స్థలం విక్రయించిన విషయంతో పాటు నగదు ఇంట్లో ఉన్న విషయాన్ని పసిగట్టిన నిందితుడు చోరీకి పాల్పడ్డట్టు సిపి తెలిపారు. అదే ఇంట్లో అద్దెకుంటున్న మరో వ్యక్తికి చెందిన ల్యాప్టాప్ చోరీకి గురికావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో విచారణ చేపడుతున్న పోలీసులకు సీసీ కెమెరాల ద్వారా విస్తూపోయే నిజాలు బయటపడ్డాయి. సుమారు 26 లక్షల రూపాయలను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుండి ఓ స్విఫ్ట్ కార్, మొబైల్ ఫోన్తో పాటు 17,60,000 రూపాయలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు సిపి తెలిపారు. రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐ లక్ష్మారెడ్డిలను సిపి అభినందించారు. ఈ ఆఫెన్స్ తీగులుగుట్టపల్లి ఏరియా కరీంనగర్ రూరల్ పీస్ లిమిట్ జరిగింది. దీంట్లో విక్టిమ్ జి శ్రీనివాస్, ఒక డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. అతని ఇంట్లో ఇది దొంగతనం జరిగింది. 26 lakhs టోటల్ ఇది దొంగతనం అయింది. విక్టిమ్ దగ్గర ఈ డబ్బు ఒక ల్యాండ్ అమ్మిన తర్వాత వచ్చింది. ఇంట్లో వాష్రూమ్ ఒక డ్రమ్లో ఇతను పెట్టారు సెక్యూరిటీ కోసం. కానీ విక్టిమ్ మనకి రిపోర్ట్ చేయలేదు. రీజన్ అతను చెప్పిన ప్రకారం రీజన్ ఏంటి అంటే అతని వైఫ్కి ఆరోగ్యం మంచి లేదు కాబట్టి ఆమెకి ఖరాబ్ అవుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్పలేదు. కానీ మళ్ళీ జూలై మంత్లో కూడా అతని ఇంట్లో మళ్ళీ దొంగతనం జరిగింది. దీంట్లో ఒక ల్యాప్టాప్ ఇవ్వడానికి తీసుకెళ్ళారు. ఆ ఇన్ఫర్మేషన్ మనకి వచ్చిన తర్వాత సెకండ్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అక్కడ పోలీస్ టీమ్ పంపించాము. ఇన్స్పెక్టర్ కరీంనగర్ రూరల్ బెండ్ దగ్గర అక్కడ మొత్తం సీసీటీవీ కెమెరా అండ్ అన్ని వెరిఫై చేసిన తర్వాత విక్టిమ్ గాట్ సమ్ కాన్ఫిడెన్స్. ఇంతకుముందు కూడా విక్టిమ్కి అతను ఫ్రెండ్ మీద అనుమానం ఉంది, డౌట్ ఉంది. ఫ్రెండ్ నేమ్ ఇస్ టాగరామ్ శంకర్లాల్, హూ ఇస్ అక్యూజ్ నెంబర్ 1 ఇన్ దిస్ కేస్. ఆ శంకర్లాల్ మీద అనుమానం ఉంది కానీ చెప్పలేదు. అక్యూజ్డ్ కన్ఫెషన్ ప్రకారం ఈ ఆఫెన్స్లో ఇద్దరు ఇన్వాల్వ్ ఉన్నారు, A1 శంకర్లాల్ అండ్ A2 రేష్మా. ఈ ఆల్రెడీ ముందు ఫ్రెండ్షిప్ ఉంది A1 అండ్ విక్టిమ్ కాబట్టి ఇంతకుముందు హౌస్ యూజ్ చేయడానికి సమ్ పర్పస్ కోసం అతనికి కీ ఇచ్చారు. సో అక్యూజ్కి తెలుసు కీ ఎక్కడ పెడతారు. సో అఫెన్స్ టైంలో కూడా జూన్ మంత్లో ఫస్ట్ వీక్లో అరౌండ్ ఉంది. ఇప్పటి వరకు సీజ్ చేసిన ఐటెంలో 17,60,000 నెట్ క్యాష్ రికవర్ అయింది. అండ్ ఆఫెన్స్లో వాడిన స్విఫ్ట్ కార్ కూడా మేము సీజ్ చేసాము. ఇంకొకటి 1 మొబైల్ ఫోన్. ఓన్లీ ఫస్ట్ అక్యూజ్ హెస్ బీన్ అరెస్టెడ్ యాజ్ ఆఫ్ నౌ. సెకండ్ అక్యూజ్ ఇస్ స్టిల్ అబ్స్కాండింగ్. దీనికోసం కూడా స్పెషల్ టీమ్ ఈజ్ వర్కింగ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.